బ్రో డల్లాస్ ఈవెంట్ అయితే చాలా గ్రాండ్గా జరిగింది. సో మంచి క్రౌడ్ కూడా ఫుల్ అయ్యారనమాట. సో ఆ ఈవెంట్కి అయితే ఆ ఈవెంట్లో సుకుమార్ గారు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సో ఇప్పుడు ఆ కామెంట్స్ బాగా వైరల్ అయినాయి అనమాట. సో ఆయన ఏం మాట్లాడారు అంటే ఆయన చెప్పిన మాటలు కొంచెం షాక్గా అయితే గురి చేశాయి అనమాట. ఇప్పుడు గేమ్ చేంజర్లో ఒక సాంగ్ ఉంది డోప్ అని. సో ఆ సాంగ్ రిలీజ్ చేసినప్పుడు అసలు డోప్కి ఒక రీజన్ ఉంది సినిమాలో. అదేంటి అంటే హీరోకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ, అంటే కోపం కానీ ఆ స్ట్రెస్ కానీ ఎక్కువ అనమాట. అది తీర్చుకోవడానికి ఒక మంత్రం పెట్టుకుంటాడు హీరో. అది మరి హీరోయిన్ ఇస్తుందో మరి ఆయనకి ఎవరైనా చెప్తారో తెలియదు కానీ ఇలా అనుకుని డోప్ అంటే దాని నుంచి మర్చిపోయి కొంచెం కూల్ అవుతారు. అట్లాగే తను ఏమైనా ప్రాబ్లమ్స్ రాసుకుంటే పేపర్ మీద రాసుకుని చింపేస్తే ఆ ప్రాబ్లమ్స్ పోతాయని ఒక నమ్మకం. అదే ఆయనకి ఎవరో చెప్తారో మరి ఎవరు గైడ్ చేస్తారో తెలియదు. సో ఆయన కూల్ అవడానికి ఆ డోప్ అనే మంత్రం వాడతారు. అది హీరోయిన్ కూడా తను కూల్ చేయడానికి ఆ డోప్ అనే మంత్రం వాడి తనతో ఏదైతే రొమాంటిక్ యాంగిల్ ఉంటుందో అది పండిస్తుంది అనమాట. సో ఖచ్చితంగా డోప్ అనే దానికి ఒక మంచి సీన్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఆయనకి కోపం వస్తడం వల్ల డోప్ అనుకుంటే అది కొంచెం తగ్గుద్దని నమ్మకం. ఇప్పుడు సుమా గారు క్వశ్చన్ అడిగారు అనమాట, మీరు డోప్ అనుకోవాలి అంటే మీరు ఇట్లా ఇంకా ఇది వదిలేయాలి అనుకునేది ఏది అంటే మీ లైఫ్ లో ఏదైనా ప్రాబ్లం గా ఉండి మీరు వదిలేయాలనుకుంటే అన్నప్పుడు మీరు ఏదంటే ఆయన పుసుక్కున్న సినిమా అన్నారు. అంటే షాక్ అయిపోయారు. పక్కన రామ్ చరణ్ గారు కూడా షాక్ అయిపోయారు, ఆడియన్స్ కూడా షాక్ అయిపోయారు. అంటే ఏంటి మీరు సినిమా వదిలేయడం ఏంటి అని చెప్పి. సుమా గారు అయితే అమ్మో ఈ క్వశ్చన్ అనవసరంగా అడిగాను అన్నట్టుగా ఆవిడ కూడా అడిగారు. సో ఏంటంటే మరి సుకుమార్ గారు అంటే మాస్టర్ ఆఫ్ ద సినిమా అనమాట. సో ఆయన తెలుగు సినిమాని ఇక్కడ ఉన్న స్థాయిని ఎక్కడో తీసుకెళ్లి పెట్టారు. ప్రతి సినిమాలో ఆయన బ్రిలియన్స్ కానీ ఆయన టేకింగ్ కానీ ఆయన ఎలాంటి డైరెక్టర్ అనేది మనం చెప్పక్కర్లేదు. సో రాజమౌళి గారు ఆయన కొంతమంది డైరెక్టర్లు అందరూ నెంబర్ 1 పొజిషన్లో రాజమౌళి గారు ఉన్నప్పటికీ కూడా ఈయన కూడా ఆ స్థానం ఉంది అనే రేంజ్లో ఈ సినిమాలు ఉంటాయి ఖచ్చితంగా. సో బ్రిలియంట్గా తీయడంలో కానీ ఆయన కానీ సాటి ఎవరు లేరు. సో పుష్పాని ఏ రేంజ్లో నేషనల్ వైడ్గా ఆడిచ్చారో అది మనం చూసాము. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆయన సినిమాలు మానేటువంటి నిజంగా చాలా బాధ ఎవరికైనా. సో నెక్స్ట్ రామ్ చరణ్ గారితో ఆయన RC-17 సినిమా చేయబోతున్నారు. సో ఖచ్చితంగా కొంత గ్యాప్ తీసుకుని ఆ సినిమా షూటింగ్ అయితే మొదలు పెట్టనున్నారు. దాని తాలూకు ప్రీ ప్రొడక్షన్ స్టోరీ అంతా రెడీ చేసుకుని ఆయన అయితే రామ్ చరణ్ గారితో సినిమా చేయబోతున్నారు. సో మరి ఆయన అలాంటి డెసిషన్ తీసుకోవడం నిజంగా తీసుకోవద్దని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే ఇంకా ఆయన నుంచి చాలా మంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆయన ఎంత అయితే ఏజ్ ఉంటుందో ఏజ్ అయ్యే వరకు అంటే ఇప్పుడే కదా ఆయన కూడా పాన్ ఇండియా సినిమాలు స్టార్ట్ చేశారు. సో బాక్స్ ఆఫీస్ పరంగా ఆయన కలెక్షన్స్ కూడా 1000 కోట్ల పైన దాటిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఆ డెసిషన్ అంటే కొంచెం ఫ్యాన్స్కి అయితే కష్టంగా అనిపిస్తుంది అనమాట. సో డెఫినెట్లీ తీసుకోరు, సరదాగా అని ఉంటారు ఆయన. సో అది కానీ సీరియస్ అవ్వకూడదని మన తెలుగు ఆడియన్స్ అందరూ కోరుకుంటున్నారు.